విదేశాలకు వెళ్లిన విద్యార్థుల నుంచి జాబ్ వీసా పేరుతో లక్షల్లో డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ బాధితురాలు శ్వేత ఖమ్మం రూరల్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. తనతో పాటు పలువురి దగ్గర నుంచి ఏలూరి నరేన్ అనే వ్యక్తి పలు దఫాలుగా 75 లక్షల రూపాయలు వసూలు చేశారని వాపోయారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరిస్తున్నారని ఆరోపించారు. బాధితురాలి ఫిర్యాదుతో నరేన్పై కేసు నమోదైంది. నేను ఆల్రెడీ హ్యూమన్ రైట్స్ కమిషన్ది కేసు నేను వీసా కోసం వాళ్ళిద్దరికి 70 లక్షలు కట్టడం జరిగిందండి. నా దగ్గర ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ప్రూఫ్ ఉంది. నేను నా డబ్బుల కోసం ఫైట్ చేస్తున్నాను. ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ చేశారు, విచారణ జరుగుతుంది. నాకు దయచేసి నా డబ్బులు నాకు ఇవ్వాలని కోరుకుంటాను. ఈ వీసా మోసంలో నాకు నరేన్ ఫేక్ కాసులు ఇవ్వడం జరిగిందండి. 4 నుంచి 5 దాకా మొత్తం అందరికీ ఫేక్ ఇచ్చాడు. నేను చాలా రిక్వెస్ట్ చేశాను నరేన్ని. రిక్వెస్ట్ చేసి 3 ఏళ్ల నుంచి నేను ఇది భరిస్తున్నా అండి. దయచేసి నా డబ్బులు నాకు ఇవ్వమని నరేన్ ఏలూరి ఫ్యామిలీని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈమె ఫస్ట్ 2023 జనవరిలో ఈమె లండన్కి వెళ్ళినప్పుడు అక్కడ అతను పరిచయం అయ్యాడు నరేన్. అదే క్రమంలో మీరు పర్మనెంట్ జాబ్ వీసా ఇప్పిస్తానని ఆమెకు నమ్మవచ్చడంతో ఆమె అతని మాటలు నమ్మి ఆమెతో పాటు మరికొందరికి ఆమె తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర నుంచి డబ్బులు అతనికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాదాపు 75 lakhs. ఈ క్రమంలో ఇయర్స్ గడుస్తున్నా కానీ అతను ఏ విధంగా స్పందించక మరియు నా దగ్గర లేవు, నేను ఆల్రెడీ కంపెనీ కట్టిన ప్రాసెస్లో ఉన్నది అని దాటవేత చేయడం వల్ల ఆమె ఇండియాకి వచ్చి కంప్లైంట్ చేయడం